గౌతమ ఋషి యొక్క జ్యేష్ఠ కుమారుడు అయిన శతానందుడు తన తల్లి శ్రీరాముని దర్శనంతో తన నిజరూపాన్ని తిరిగి పొందిన వృత్తాంతాన్ని సవివరంగా తెలియచేయమని విశ్వామిత్రుడిని ప్రార్థిస్తాడు. అంతటి విశ్వామిత్రుడు ఆనందంగా జరిగిన యావత్ వృత్తాంతాన్ని వివరిస్తారు. అటుపైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క అద్భుతమైన చరిత్రను ఇలా వివరించసాగారు. విశ్వామిత్రుడు గాధికి కుమారునిగా జన్మించాడు. తొలుత ఒక ధార్మికుడైన క్షత్రియుడిగా తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఒకసారి ఒక అక్షౌహిణి సౌన్యాన్ని వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు భూమండలం యాత్రకు బయలుదేరుతాడు. కాలక్రమంలో ఆయన గొప్ప బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. అనేక మంది ఋషులు నివసిస్తూ కలకల్లాడుతూ ఉన్న ఆ ఆశ్రమంలో ఆయన అడుగుపెట్టి వశిష్ఠునికి సాదరంగా నమస్కరిస్తారు. ఆ ఋషి విశ్వామిత్రుడిని ఆప్యాయంగా స్వాగత మర్యాదలు చేయగా వారిద్దరూ స్నేహపూర్వకమైన సంభాషణలో నిమగ్నమై ఉంటారు. వశిష్ఠుడు, ప్రియమైన మహారాజా, దయచేసి కొద్ది రోజులు ఇక్కడే ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడుగుతాడు. విశ్వామిత్రుడు, మీ ఆదరపూర్వకమైన స్వాగత సత్కారాలతో ఇప్పటికే నేను సంతృప్తి చెందాను, ఇక నేను ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. కానీ విశ్వామిత్రుడు ఆయన అనుచర బృందం ఉండి తీరవలసిందే అని వశిష్ఠుడు మరీ మరీ చెప్పి పట్టుబట్టడంతో ఎట్టకేలకు విశ్వామిత్రుడు సరే అనక తప్పలేదు. ఇది పరిష్కారం కావటంతో వశిష్ఠుడు శబల అనే పేరు గల కామధేనువును విశ్వామిత్రుడు ముందుకు తెచ్చి రాజోచితమైన షడ్రోపేతమైన భక్ష్యాలను ఉత్పత్తి చేయవలసిందిగా దానికి ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞాపించిందే తడువుగా ఆ దివ్య కామధేనువు దగదగా మెరిసే వెండి పళ్ళాలతో లెక్కలేనన్ని రకరకాల ఆహార పానీయాలను రాసుల కొద్దీ ఉత్పత్తి చేస్తుంది. విశ్వామిత్రుడు ఆయన అనుచరులు తృప్తి తీరా విందు భోజనాన్ని ఆరగిస్తారు. కానీ కొద్దిసేపట్లోనే విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పట్ల అసూయ కలుగుతుంది. ఆ దివ్య కామధేనువు తన వద్దనే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దురాశ ఎక్కువ కాగా విశ్వామిత్రుడు వశిష్ఠునితో, నీ యొక్క అద్భుతమైన కామధేనువు ఎలాగైనా సరే నాకు ఇవ్వు, దానిని నాకు ఇచ్చేస్తే తగిన విధంగా నీకు ప్రతిఫలాన్ని ముట్ట చెప్తాను అని అంటారు. విశ్వామిత్రుడు ఆ ఋషికి వేలాది గోవులను, బంగారాలను, అసంఖ్యాకమైన ఆభరణాలను, మరెన్నింటినో ఇవ్వచూపుతాడు. వశిష్ఠుడు అవేవీ పట్టించుకోకుండా లక్షలాది గోవులను బదిలిచ్చినా సరే ఈ కామధేవును వీడి ఉండలేనని చెప్పటానికి చింతిస్తున్నాను. నా యజ్ఞ కార్యాలకు అవసరమైన వస్తు సముదాయాన్ని అంతటినీ ఈ ధేనువే నాకు సమకూరుస్తుంది. అలా కోరినదల్లా ఇచ్చే ఈ ధేనువును నా నుండి విడదీయరానిది అంటూ ఆ దివ్యధేనువును ఇవ్వటానికి నిరాకరిస్తాడు. అందుకు విశ్వామిత్రుడు, అత్యుత్తమమైనది ఏదైనా సరే రాజు అధీనంలో ఉండాలి కనుక న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందుతుంది అని బదులిస్తాడు. వశిష్ఠుని తిరస్కారంతో విశ్వామిత్రులోని కోరిక మరింత బలపడుతుంది. ఇంకా ఏవేవో మరెన్నో ఇస్తానని ఋషిని ప్రలోభ పెడతాడు. అయినా వశిష్ఠుడు ధేనువును ఇవ్వటానికి నిరాకరిస్తాడు. చిట్ట చివరకు నిస్పృహతో క్రోధావేశంతో విశ్వామిత్రుడు ధేనువుని దొరకబుచ్చుకొని ఆశ్రమం నుండి ఈడ్చుకుని వెళ్ళసాగాడు. దీనితో కామధేనువు వశిష్ఠునితో, ఓ ఋషి, వీళ్ళు నన్ను ఇలా తీసుకుని పోతుంటే పట్టించుకోవేమి? ఇంతకాలంగా నేను నిన్ను విశ్వాసపూర్వకంగా సేవిస్తే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అంటూ దీనంగా విలపిస్తుంది. తనను ఈడ్చుకొని పోతున్న విశ్వామిత్రుడిని వందలాది అనుచరుల నుండి శబల విడిపించుకున్నది. అది ఆశ్రమంలోనికి పరుగులు తీస్తూ వస్తుండగా వశిష్ఠుడు దానితో, అమ్మా శబల, నేను నిన్ను ఎంతమాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ రాజు శక్తి ముందు నా శక్తి ఏపాటిది? నిన్ను రక్షించుకోలేని నిస్సహాయుణ్ణి అని అంటాడు. అందుకు శబల, ప్రియమైన ఋషి, నీ ఆధ్యాత్మికమైన బ్రహ్మశక్తితో పోల్చినప్పుడు ఈ రాజు యొక్క భౌతిక శక్తి ఒక లెక్కలోనిది కాదు. నీవు అనుమతిస్తే నీ మహత్తర శక్తిని నేను వినియోగించుకొని నేనే ఈ విశ్వామిత్రుడు సేనలను పరాజితం చేస్తాను అని బదులు పలుకుతుంది. వశిష్ఠుడు అనుమతి ఇవ్వగా శబల విశ్వామిత్ర సేనలను ఓడించటానికై తన దేహంలో నుండి అసంఖ్యాకులైన భయంకరమైన యోధుల్ని సృష్టిస్తుంది. కానీ శక్తివంతుడైన ఆ రాజు వారందరినీ నాశనం చేస్తాడు. అంతేకాక ఇంకా యుద్ధం చేయదలుచుకుంటే మరింతమంది సైనికుల్ని సృష్టించుకో అంటూ శబలను పౌరుషంతో సవాలు చేస్తాడు. అంతటా శబల తన పొదుగు, యోని,
తదితర దేహ భాగాల నుండి మరెందరో మరింత భీకరులైన యోధులను ఉత్పత్తి చేస్తుంది. ఈ శ్రేష్ఠేతర యోధులు విశ్వామిత్రుడు సైన్యాన్నంతటినీ మట్టుబెట్టారు. అది చూసి విశ్వామిత్రుడు 100 కుమారులు క్రోధంతో వశిష్ఠుని మీద విరుచుకుపడతారు. కానీ ఆ బ్రహ్మర్షి కేవలం ఒక మహాశక్తివంతమైన హూంకారం చేయటం ద్వారా వారందరినీ భస్మరాశిగా మార్చివేశాడు. అలా తన యావత్ సైన్యాన్ని మాత్రమే కాక కుమారులను కూడా పోగొట్టుకున్న విశ్వామిత్రుడు పాలిపోయిన మొహంతో నిరాశగా అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. మిగిలిన ఒక్కగానొక్క కుమారుణ్ణి రాజ్యపాలన చూసుకోమని చెప్పి విశ్వామిత్రుడు పరమశివుణ్ణి మెప్పించే లక్ష్యంతో తపస్సు ఆచరించటానికై అడవులకు వెళ్తాడు. కొంతకాలం తర్వాత విశ్వామిత్రుని తపస్సాధనలకు పరమశివుడు సంతృష్టి చెంది వరం ప్రసాదించటానికి రాజు ఎదుట ప్రత్యక్షమవుతాడు. విశ్వామిత్రుడు ఆనందించి సకల దివ్యాయుధ ప్రయోగ పరిజ్ఞానాన్ని పొందటమే తన కోరిక అని వెల్లడిస్తాడు. భక్తుల పట్ల సులభంగా సంతృష్టి చెందే కారణంగా అసతోషునిగా పేరెన్నికగన్న పరమశివుడు విశ్వామిత్రుడు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. సహజంగానే గర్విష్ఠి అయిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలు లభించటంతో తన ఇక పరాక్రమానికి తిరుగులేదనుకుంటూ అమితంగా ఉబ్బిపోతాడు. విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ప్రచండంగా తన ఆయుధాలను ప్రయోగించసాగటంతో ఆశ్రమం నేలమట్టమవుతుందా అనిపించింది. వశిష్ఠుడు ఎంత ధైర్యం చెప్పినా ఆశ్రమంలో నివసించే ఋషులంతా భయంతో పారిపోసాగారు. నిజానికి కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతమంతా నిర్జనంగా మారిపోతుంది. వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని పూని విశ్వామిత్రుడితో ఇలా దుందుడుకు చర్యలకు పాల్పడినందుకు గాను ఇప్పుడు నీ దురహంకారాన్ని అణిచివేసి నీ ప్రతాపం ఎందుకు పనికిరానిదిగా నిరూపిస్తాను అని చెప్తారు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ వశిష్ఠుడు చేతిలోని బ్రహ్మదండం నిర్వీర్యం చేసేసింది. ఇక విశ్వామిత్రుడు తన వద్ద మిగిలిన దివ్యాయుధాలను ప్రయోగించసాగాడు. అవి కూడా విఫలం కావటంతో చివరగా ఇక తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని వదలటానికి సిద్ధపడతాడు. ఆకాశం నుండి దేవతలు ఈ అద్భుతమైన ద్వంద్వ యుద్ధాన్ని చూస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు ప్రచండమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం చూసి వారు భయాశ్చర్యాలతో చూస్తూ నిల్చుని ఉంటారు. అయితే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన మీదట వశిష్ఠుడు తన దేహాన్ని అమితంగా పెంచి విశ్వరూపుడై చర్మరంధ్రాల నుండి అగ్నికీలలు వెలువడుతుండగా ఆ బ్రహ్మశక్తిని నిర్వీర్యం చేస్తాడు. వశిష్ఠుడు ప్రదర్శించిన ఉగ్రమైన విశ్వరూపాన్ని చూసిన వారంతా దిగ్భ్రాంతులవుతారు. నిజానికి వశిష్ఠ మహర్షి యొక్క మహాపరాక్రమాన్ని చూసిన ఋషులంతా ఆయన్ను ప్రార్థించసాగారు. బ్రహ్మాస్త్రం నిర్జించబడిన మీదట వశిష్ఠుడు తిరిగి తన పూర్వరూపాన్ని ధరించారు. ఈలోగా విశ్వామిత్రుడు క్షత్రియుల అల్పశక్తిని నిందించుకుంటూ యుద్ధాన్ని కట్టిపెట్టి అక్కడ నుంచి నిష్క్రమిస్తాడు. బ్రహ్మశక్తియే గొప్పదని గ్రహించిన విశ్వామిత్రుడు తాను కూడా వశిష్ఠుడి వలె బ్రహ్మర్షి కావాలని నిర్ణయించుకుంటాడు. అంతటా పత్ని సమేతంగా ఏకాంతవాసానికి వెళ్ళి ఘోరమైన తపస్సుకు ఉపక్రమిస్తాడు. అలా 1000 సంవత్సరాలు గడిచిన మీదట విశ్వామిత్రుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి లాంఛనంగా రాజర్షి స్థానాన్ని ప్రసాదిస్తాడు. అయితే బ్రహ్మ అంతర్ధానమైన మీదట విశ్వామిత్రుడు తాను సాధించని ఆ అల్ప విజయానికి సిగ్గుతో తలదించుకుంటాడు. ఎలాగైనా సరే బ్రహ్మర్షి హోదాను మాత్రమే సాధించాలని కృతనిశ్చయుడై విశ్వామిత్రుడు తిరిగి ఉగ్రమైన తపస్సు చేయటం ప్రారంభిస్తారు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే రాజు అయోధ్య రాజధానిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడు తన మానవ దేహంతోనే స్వర్గానికి చేర్చగల ఒక యజ్ఞాన్ని చేయదలిచి దానికి ఆధ్వర్యం వహించవలసిందిగా వశిష్ఠుడిని కోరుతాడు. అయితే అలాంటి యజ్ఞం అసాధ్యమంటూ అందుకు వశిష్ఠుడు నిరాకరిస్తాడు. అనంతరం త్రిశంకుడు యజ్ఞాలు చేస్తున్న 100 వశిష్ఠ కుమారులను కలుసుకొని తన యజ్ఞ నిర్వహణ కొరకు తోడ్పడవలసిందిగా వారిని కోరుతాడు. అయితే అంతకు ముందు దాన్ని తమ తండ్రి తిరస్కరించిన విషయం తెలుసుకొని వారు గురు తిరస్కారాన్ని పొందిన తమ సహాయానికి యత్నిస్తున్నందుకు అతనిని కోపంతో చివాట్లు పెడతారు. వారి దూషణలు విన్న త్రిశంకుడు నాకు సహాయపడటం మీకు ఇష్టం లేకుంటే మీకంటే మరింత ఉదార బుద్ధి గల ఇతరులు నాకు దొరక్కపోతారా, వారిని ఆశ్రయిస్తానులే అని చెప్తాడు. త్రిశంకుడి పొగరమూత మాటలు విన్న ఋషులు ఆగ్రహించి అతన్ని చండాలుడు కమ్మని శపిస్తారు. వారలా అనగానే త్రిశంకుడు బంగారు మేనిచాయ నలుపుకు దిగింది. అతడు దుస్తులు పాతబడి మురికి పట్టాయి.
అతడి పొడవైన నిగనిగలాడే శిరోజాలు రాలిపోతాయి. అతడు రాసుకున్న సుగంధ లేపనాదులు బూడిదగా మాడిపోతాయి. అతని స్వర్ణాభరణాలు ఇనుములుగా మారుతాయి. అతడు ధరించిన దండం శ్మశానంలోని పూలతో కూర్చిన దండగా తయారైపోతుంది. త్రిశంకునిలో వచ్చిన ఈ మార్పులను చూసిన అతని మంత్రులు అతన్ని తక్షణమే అస్పృశ్యుడిగా బహిష్కరిస్తారు. చండాలునిగా మారిపోయి తన పూర్వస్థితిని పోగొట్టుకున్న త్రిశంకుడు తపశ్చర్యలో నిమగ్నుడై ఉన్న విశ్వామిత్రుని చూడటానికి వెళ్తాడు. త్రిశంకుడు వశిష్ఠపుత్రుల చేత శపించబడిన వృత్తాంతాన్ని విని విశ్వామిత్రుడు కరుణాతరంగుడై అతన్ని చేరదీస్తాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడు సహాయాన్ని అర్థించగా ఆ ఋషి అభయం పలికి ఆశ్రయమిచ్చి అతని యజ్ఞ నిర్వహణకు తోడ్పడగల ఋత్విజులను సమకూరుస్తానని వాగ్దానం చేస్తాడు. అటుపైన విశ్వామిత్రుడు తన కుమారులతో తనకు యజ్ఞంలో సహాయం చేయటానికి అవసరమైన ఋత్విజులకు, యోగ్యులైన బ్రాహ్మణులకు అందరికీ విన్నపం పంపించవలసిందని ఆజ్ఞాపించి నిరాకరించిన వారిని పేర్ల కూడా చెప్పమని అడుగుతాడు. అలా భూమండలంలోని వివిధ రాజ్యాల నుండి పలువురు బ్రాహ్మణులు ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఒక్క వశిష్ఠుడు, అతని పుత్రులు, మహోదయ ఋషి మాత్రం ఏ బ్రాహ్మణుడు కానీ దేవత కానీ క్షత్రియుల చేతుల నుండి హవిస్సును అందుకోవటానికి ఇచ్చగిస్తారు. ఇక చండాలుడు చేసే యజ్ఞం గురించి చెప్పేదేముంది అంటూ ఆ యజ్ఞంలో పాల్గొవటానికి నిరాకరిస్తారు. వారి పరుషమైన అవమానకరమైన వాక్కులు విన్న విశ్వామిత్రుడు నిర్భాగ్యులైన ఈ వశిష్ఠుడి పుత్రులు భస్మీభూతులై ఈరోజే యమలోకానికి చేరుదురుగాక, అటుపైన 700 జన్మల పాటు చండాలురుగా జన్మలెత్తుదురుగాక, ఆ మూర్ఖులైన మహోదయ ఋషి నిషాదుడొగ్గాక అంటూ తక్షణమే శాపవచనాలు పలుకుతాడు. ఆ శాపాలు వెనువెంటనే నెరవేరటాన్ని విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకోగలుగుతాడు. ఆ పైన త్రిశంకుడు యజ్ఞకార్యాన్ని చేపట్టవలసిందిగా విశ్వామిత్రుడు అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణులకు ప్రార్థించాడు. అందుకు కేవలం శాపభయంతో వారంతా సరేనంటూ యజ్ఞాన్ని ప్రారంభించారు. విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించి తమ హవిర్భాగాలను స్వీకరించమని కోరినప్పటికీ వారెవ్వరూ ముందుకు రాలేదు. దానితో విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడై తన స్వీయ శక్తి సామర్థ్యాలతోనే త్రిశంకుని స్వర్గానికి అధిరోహింపచేస్తానని ప్రకటిస్తాడు. నిజానికి విశ్వామిత్రుడు ఈ శపథం చేసిన నాడే తడువుగా త్రిశంకుడు సశరీరంగా స్వర్గం వైపు పయనించసాగాడు. తగినంత పుణ్యం లేకుండా పైగా గురువైన వశిష్ఠుడిని ధిక్కరించిన వాడైన త్రిశంకుడు స్వర్గాన్ని సమీపించటం చూసిన స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకుని తలకిందుగా భూమిపై పడే విధంగా ఒక్క తోపు తోస్తాడు. అలా పడుతూ ఉన్న త్రిశంకుడు నిస్సహాయుడై తనను రక్షించమని విశ్వామిత్రుడిని ఉద్దేశించి కేకలు పెడతాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడు పతనాన్ని ఆపటం మాత్రమే కాక అతడు నివసించటం కోసం నూతన దేవతలతో సహా ఒక స్వర్గాన్ని, ఒక నూతన గృహ వ్యవస్థతో కూడిన అంతరిక్ష మండలాన్ని సృష్టిస్తాడు. అయితే ఈ అద్భుత కృత్యాన్ని చూసిన దేవతలు దిమ్మెరపోతారు. వారు విశ్వామిత్రుని సమీపించి త్రిశంకుడికి సహాయం చేసే నీ ప్రయత్నాలు చాలించు, అతనికి స్వర్గలోకంలో నివసించడానికి కావలసిన అర్హతలు లేవు అని చెప్తాడు. విశ్వామిత్రుడు మాత్రం తన వాగ్దానాన్ని తాను నిలబెట్టుకుంటానని పట్టుబడతాడు. త్రిశంకుని సశరీరుడుగా స్వర్గానికి పంపిస్తానన్న నా మాట నుంచి నేను వెనక్కి తగ్గటం అనేది ఉండదు కనుక నేను కొత్తగా కట్టించిన ఈ స్వర్గాన్ని మీరు ఆమోదించి ఈ విశ్వం ఉన్నంతకాలం అది ఉండేలా అనుమతినివ్వండి అని అంటాడు. ఎట్టకేలకు దేవతలకు సరే అనక తప్పదు. అలా త్రిశంకుడు తలక్రిందులుగా అంతరిక్షంలో నిలిచిపోయాడు. విశ్వామిత్రుడు కృప వల్ల అతను తారామండలంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటాడు. ఆ పైన విశ్వామిత్రుడు వశిష్ఠుడి వలె బ్రహ్మర్షి కావాలన్న దృఢ నిశ్చయంతో తిరిగి తపస్సును ఆచరించటానికి వెళ్తాడు. అలా చిరకాలం గడిచిన మీదట విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రదేశంలో పుష్కర సరస్సులో స్నానమాడటానికై మేనక అనే సౌందర్య రాశి అప్సరస వచ్చింది. ఆమెను చూసి విశ్వామిత్రుడు కామపరవశుడవుతాడు. సౌందర్య రాశితో సంయోగానందం కోసం ఆనందపడుతూ ఆమెను తన ఆశ్రమానికి వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థిస్తాడు. మేనక సంతోషంతో అంగీకారం తెలుపుగా వారిద్దరూ మైమర్చి సంభోగానందంలో తేలియాడుతూ 10 సంవత్సరాలు గడిపారు. చివరకు విశ్వామిత్రుడు తెలివి తెచ్చుకొని భోగమయ జీవితాన్ని ఎంతగానో చీదరించుకున్నాడు. ఇంద్రియ భోగానందం అనబడే దానిలో మునిగి మూర్ఖంగా 10 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాను.
నేను ఎంతో తపస్సు చేసి ఆర్జించుకున్న పుణ్యాన్ని కాజేయటానికి దేవతలే ఈ మేనకను ఇక్కడికి పంపారని ఇప్పుడు అర్థమవుతోంది. కామానికి దాసుడినై నా తపస్సాధనలు ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను. సమున్నతమైన నా స్థానం నుండి పతనమయ్యాను అనుకున్నాడు. భీతురాలైన మేనకను అంతటితో విడిచిపెట్టి ఇకపైన కఠోర బ్రహ్మచర్య జీవనం గడప నిశ్చయించుకొని హిమాలయాల ఉత్తర దిశకు వెళ్ళాడు. విశ్వామిత్రుడు తపశ్చర్యలను మరల ప్రారంభించగానే దేవతల్లో రాను రాను భయం ఎక్కువై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడికి మహర్షి హోదాను ప్రదానం చేయవలసిందిగా వేడుకుంటారు. అందుకు బ్రహ్మ అంగీకరిస్తారు. కానీ విశ్వామిత్రుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మర్షి స్థాయికి తక్కువైనదేది తనకు సంతృప్తి కలిగించదని విశ్వామిత్రుడు బదులిచ్చాడు. అందుకు బ్రహ్మ, నీవింకా సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించలేదు. అందుచేత నీ అభీష్ట లక్ష్యం సాధించాలంటే నీవు మరింత తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంది అని వివరించాడు. బ్రహ్మదేవుడు అంతర్ధానమైన తర్వాత విశ్వామిత్రుడు ఊర్ధ్వబాహుడై కేవలం వాయుభక్షణం చేస్తూ 1000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రాది దేవతలు భయం పొంది విశ్వామిత్రుడు యత్నాలకు గండి కొట్టడానికే మరో పథకాన్ని రూపొందిస్తారు. విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన తపస్సును భగ్నం చేయవలసిందిగా ఇంద్రుడు రంభ అనే అందాల అప్సరస్ను పురమాయిస్తాడు. రంభ భయంతో వణుకుతూ విశ్వామిత్రుడు తన్ను శపించవచ్చని భయం వెలుబుచ్చి వెళ్ళటానికి నిరాకరించింది. కానీ ఇంద్రుడు, ఓ లలన, భయపడకు, ఈ పనిని నువ్వు సాధించగలవు. ఇది వసంత ఋతువు, మన్మధుడు నీతో పాటు వస్తాడు. నేను కూడా మధురగానం చేసే కోయిల రూపంలో అక్కడకు వస్తాను. నీవేమీ కంగారు పడకు. నీ అందం చూసిన వాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు. విశ్వామిత్రుడు నీ చేతుల్లో ఆటబొమ్మ అవుతాడు అంటూ భయం పోగొడతాడు. ఎట్టకేలకు రంభ అంగీకరిస్తుంది. ఆ పైన విశ్వామిత్రుడు ఎదుట అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో తన వంపు సంపులను ప్రదర్శిస్తూ ప్రత్యక్షమవుతుంది. ఆమె తనకు తానుగా వచ్చిందన్న తలంపుతో విశ్వామిత్రుడు మొదట ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. కానీ ఒక క్షణం ఆలోచించిన మీదట ఆమె రావటం తనకు తపోభంగం కలిగించటానికి వేసిన మరో ఎత్తుగడేని అర్థం చేసుకుంటాడు. కోపంతో మండిపోతూ, ఓసి మూర్ఖురాల, నేను ఇంద్రియ నిగ్రహం సాధించటం కోసం తపోసాధనలు ఆచరిస్తున్నానని నీకు తెలుసు. అయినా నన్ను ఆకర్షించి లొంగ తీసుకోవాలని మొండిగా దుస్సాహసం చేస్తున్నావు. ఇందుకు గాను నీ ఒక రాతి విగ్రహానివై 10,000 సంవత్సరాల పాటు లేదా వశిష్ఠ ఋషి వచ్చి నిన్ను విముక్తం చేసేదాకా నిలిచి ఉండుగాక అని గర్జిస్తాడు. తక్షణమే రంభ శిలారూపాన్ని పొందగా ఇంద్రుడు, మన్మధుడు భయంతో అక్కడ నుంచి పారిపోతారు. అయితే అప్సరసను శపించి మీదట విశ్వామిత్రుడు తాను అదుపులేని క్రోధానికి లొంగిపోయి అప్పటిదాకా ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని తద్వారా క్షీణింప చేసుకున్నందుకు పశ్చాత్తాపం చెందుతాడు. తిరిగి తానెన్నడూ క్రోధ వివసుడిని కాకూడదని విశ్వామిత్రుడు అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు. బ్రహ్మర్షి హోదా సాధించే వరకు నేను శ్వాసించటం కానీ, ఒక మాట మాట్లాడటం కానీ, ఒక అన్నపు ముద్ద తినటం కానీ, నీరు తాగటం కానీ చేయను అని నిశ్చయించుకుంటాడు. విశ్వామిత్రుడు మరల తపస్సాధనకు ఉపక్రమించాడు. అయితే ఒక 1000 సంవత్సరాలు నిరాహారంగా ఉపవాసం చేసిన మీదట ఆహారం తీసుకోవాలని నిశ్చయిస్తాడు. సరిగ్గా విశ్వామిత్రుడు ఆహారం నోట్లో పెట్టుకోబోతున్న సమయంలోనే ఇంద్రుడు ఒక బ్రాహ్మణు రూపంలో అతని ముందు ప్రత్యక్షమై ఆ ఆహారాన్ని అంతటినీ యాచించి తీసుకుంటాడు. ఎలాంటి బాధ కానీ కోపం కానీ లేకుండా విశ్వామిత్రుడు వినయంగా తాను తిననున్న ఆహారాన్ని ఆ బ్రాహ్మణునికి ఇచ్చివేసి మరలా మరో 1000 సంవత్సరాల పాటు తపస్సు పొందుతాడు. విశ్వామిత్రుడు ఉగ్రమైన తపస్సుతో జగత్తు మొత్తం వేడెక్కిపోతుంది. దేవతలు మరల బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుని సంతృప్తపరచమని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కూడా విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ను ఎలాగైనా తపశ్చర్య నుంచి విరమింపచేసే నిమిత్తం ఆయనకు బ్రహ్మర్షి హోదాను ప్రసాదిస్తాడు. విశ్వామిత్రుడికి హృదయంలో ఎంతో సంతృప్తి కలిగింది. కానీ నీవు నాకు బ్రహ్మర్షి హోదా ప్రసాదించినంత మాత్రాన చాలదు. ఇతర బ్రహ్మర్షులు, విశేషించి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా ఆమోదించాలి అని పట్టుబట్టాడు. అందువల్ల దేవతల విజ్ఞప్తి మేరకు వశిష్ఠుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఆయన్ను బ్రహ్మర్షిగా గుర్తించటానికే అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడు కూడా తన వంతుగా వశిష్ఠుడిని అపారమైన గౌరవాదరాలతో సన్మానిస్తాడు. తమ చిరకాల వైరాన్ని మరచి వారిద్దరూ మిత్రులవుతారు అంటూ శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను వివరించటం ముగించాడు.
మరుసటి రోజు ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుడిని రామలక్ష్మణులను పిలిపించారు. వారికి సగౌరవంగా స్వాగతం పలికిన మీదట జనకుడు, ఏదో గంభీరమైన విషయం లేనిదే ఇలాంటి మహాపురుషులు ఇక్కడికి రారు కనుక మీరు నేను సేవ చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయతో తెలియచేయండి అని అడుగుతాడు. విశ్వామిత్రుడు మందహాసం చేస్తూ, నీ దగ్గర ఉంచుకొని చాలా కాలంగా ఆరాధిస్తున్న అద్భుతమైన ఆ ధనస్సును చూడాలని రామలక్ష్మణులు ఉవ్విళ్ళూరుతున్నారు అని చెప్పాడు. ఈ ధనస్సు పరమశివుడు పూర్వకాలంలో తన మామయ్య అయిన దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వినియోగించాడు. తనకు హవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబూని దేవతలను సంహరింపబూనాడు. తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుడిని శాంతింపచేయగలిగారు. శివుడు ఆ ధనుస్సును వారికి ఇచ్చివేశాడు. అనంతర కాలంలో దేవతలు నా పూర్వీకుడైన నిమిష మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన దేవపుత్రుడికి ఈ ధనస్సును అప్పగించారు అని జనక మహారాజు వివరించాడు. పరమశివుని ధనస్సు యొక్క వృత్తాంతాన్ని వర్ణించిన మీదట జనక మహారాజు ఆసక్తిదాయకమైన మరో కథను వివరించారు. ఒకసారి నేను బంగారు నాగలతో యజ్ఞశాల క్షేత్రాన్ని చదును చేస్తూ ఉండగా నాగటి చాట్లో ఒక పాప నాకు లభించింది. ఆమెకు సీత అనే పేరు పెట్టి నా సొంత కుమార్తెగా పెంచుతున్నాను. సీత త్వరితంగా పెరిగి పెద్దదైంది. ఆమె యుక్త వయసుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరో యువ రాకుమారులు వచ్చి అడుగుతున్నారు. నా రాకుమారి సాధారణ వ్యక్తి కాదు కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి అయి ఉండాలని నేను రాకుమారులకు వివరించాను. అప్పుడు నేను పరమశివుడి ధనస్సును ముందుకు తెప్పించి దానిని ఎక్కుపెట్టమని వారిని అడిగాను. కానీ ఒక్కడు కూడా దాన్ని కనీసం ఎత్తగలవాడు కానీ పట్టుకొని ఉండగలవాడు కానీ లేడు. ఇక దానిని వంచటం గురించి నారి సంధించటం గురించి చెప్పేదేముంది? వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానింపబడినట్లుగా భావించి వెళ్ళిపోయి తరువాత వారంతా ఒక్కటై మిథిలపై దండెత్తారు. 12 నెలల పాటు భయంకర యుద్ధం జరిగింది. చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయాన్ని ప్రార్థించాను. నా ప్రార్థనకు సమాధానంగా దేవతలు దయతో ఒక సేనను పంపారు. ఆ సేనను చూసినంత మాత్రానే నా శత్రువులు భయంతో పారిపోయారు అని చెప్పారు. రాముడు పరమశివుడు ధనస్సును చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించటం కోసం అతని ముందుకు తెప్పిస్తాను. ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్య రాశి అయిన నా కుమార్తె సీతను అతనికి ఇస్తాను అని చెప్తారు. కొద్దిసేపట్లోనే 500 మంది దృఢకాయులు ఒక పెద్ద పెట్టెలో ఉంచబడిన 8 చక్రాల బండిపై నిలుపబడిన ఆ బృహత్తర మహాధనస్సును లాగుతూ తీసుకువస్తారు. ఏం జరుగుతుందో చూడాలని వేలాది ప్రజలు గుమిగూడగా ఆ పెట్టె తెరవడానికి విశ్వామిత్రుడు రాముణ్ణి ఆహ్వానిస్తాడు. రాముడు మెచ్చుకోలుగా ఆ ధనస్సు వంక చూస్తుండగా దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనస్సును కనీసం వంచలేక విఫలమైనారు సుమా. మరి ఒక సాధారణ మనిషి దీని నారి సంధించటంలో విజయం కాగలుగుతాడా అంటూ జనక మహారాజును హెచ్చరించారు. అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమ చేతిని ధనస్సును మధ్యభాగంపై ఉంచాడు. ఆ పైన మహాజనసందోహం చూస్తుండగా ధనస్సును దాని పేటికలో నుంచి అవలీలగా పైకెత్తాడు. ధనస్సును ఎత్తి పట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగు చెరుకుగడను తుంచినట్లు ఫెల్లుమని మధ్యకు త్రుంచివేశాడు. అది విరిగినప్పుడు పుట్టిన పిడుగుపాటు వంటి శబ్దం ఒక మహాపర్వత విస్ఫోటనాన్ని తలపించింది. దాని ఫలితంగా విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు మినహా మిగిలిన వారంతా నేలకొరిగారు. జనక మహారాజు మహదానందభరితుడై సీతారాముల కళ్యాణానికి దశరథ మహారాజుని ఆహ్వానించటానికి అయోధ్యకు దూతలను పంపవలసిందిగా విశ్వామిత్రుని అభ్యర్థిస్తాడు. 3 రోజుల పిమ్మట దశరథ మహారాజు ఆస్థానానికి చేరుకున్న దూతలు రాముడు శివధనస్సును విరవటం, సీతను గెలుచుకోవటం అనే అద్భుత సంఘటనలను వివరించారు. ఈ విషయాలు విని
దశరథ మహారాజు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. ఆ పైన వశిష్ఠుడిని వామదేవుణ్ణి సంప్రదించి దశరథ మహారాజు మరునాడే తామంతా మిథిలకు బయలుదేరినామని నిర్ణయిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాజపురోహితుడి ముందు నడువుగా దశరథ మహారాజు తన సైన్యాన్ని అపారమైన ధనరాశులను వెంట తీసుకుని బయలుదేరాడు. 4 రోజులు ప్రయాణించిన మీదట వారు మిథిలా నగరపు పొలిమేరకు చేరుకున్నారు. ఆయన రాకను గమనించిన జనక మహారాజు దశరథ మహారాజును కలుసుకోవటానికి ఎదురేగి రాజోగితమైన స్వాగత మర్యాదలు చేశాడు. అనంతరం దశరథ మహారాజు తన పుత్రులను కలుసుకున్నాడు. వివాహానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలను మరునాడు ఒక శుభముహూర్తాన ప్రారంభించాలని నిర్ణయించటం జరిగింది. మరుసటి రోజు ఉదయం అందరూ సమావేశం కాగా వైవాహిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు దశరథ మహారాజు తన రాజవంశ చరిత్రను వశిష్ఠుని ముఖాన వినవలసిందిగా జనక మహారాజును అభ్యర్థించాడు. వశిష్ఠుడు రఘువంశ చరిత్రను ఇలా వివరించాడు. మరీచి సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడు. మరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపుడు సూర్యభగవానుడైన విశ్వంతుడు జన్మించాడు. విశ్వంతుని పుత్రుడు మనువు. ఆ వైవస్వత మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు. అయోధ్యను పాలించిన మొదటి రాజు అతని. ఇక్ష్వాకు వంశంలో అనేక తరాల తర్వాత భరతుడు జన్మించాడు. అతని కుమారుడైన అసితుణ్ణి అతని శత్రువులైన హైవవేలు, తాళజంగలు, శశిబిందులు ఓడించారు. ఓడిపోయిన అసితుడు తన 2 భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్ళాలని నిశ్చయించాడు. అసితుడు మరణించిన సమయానికి అతని భార్యల్లో ఒకతైన కాళింది గర్భవతిగా ఉంది. ఆమెను చూసి ఈర్ష్యకు లోనైన మరో భార్య కాళిందికి పుట్టబోయే బిడ్డను గర్భంలోనే ఉండగానే చంపాలని తలచి ఆమె ఆహారంలో విషాన్ని కలిపింది. కాళింది విషప్రభావానికి లోనే బాధపడసాగిన సమయంలో చ్యవన మహర్షి ఆ ప్రదేశానికి రావటం సంభవించింది. తన బిడ్డ ఎలాగైనా బ్రతకాలని కాళింది కన్నీటితో ఆయన ఆశీస్సులను అభ్యర్థించింది. ఆమె గర్భం నుండి విషం వెలువడటంతో పాటు ఒక కుమారుడు కలుగుతాడని ఋషి ఆమెకు అభయమిస్తాడు. అట్టి అసాధారణ పరిస్థితుల్లో పుట్టిన కాళింది పుత్రునికి సగరుడు అని పేరు పెట్టారు. విషంతో పాటు పుట్టినవాడని ఆ మాటకు అర్థం. అనంతర కాలంలో ఇక్ష్వాకు వంశంలో భగీరథ మహారాజు యొక్క మునిమనుమడైన ప్రబుద్ధుడనేవాడు వశిష్ఠుని శాపం వల్ల రాక్షసుడై ఆ కారణంగా కల్మాషపాదునిగా పేరుపడ్డాడు. అంబరీషుడు, నహయుడు, యయాతి, నభాగుడు, దశరథ మహారాజు యొక్క తండ్రి అయిన అజుడు వంటి ఎందరో గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చారు. వారందరి చరిత్రలను మరెందరో రఘువంశీయుల చరిత్రలను వర్ణించిన మీదట వశిష్ఠుడు జనక మహారాజుతో అతని కుమార్తెలైన సీత, ఊర్మిళను రామలక్ష్మణులకు కన్యాదానం చేయవలసిందని లాంఛనప్రాయంగా అభ్యర్థించాడు. అంతట జనక మహారాజు, నిమి మహారాజు మొదలుగు తన తండ్రి అయిన హ్రస్వరోముని వరకు గల తనదైన రాజవంశీకుల చరిత్రను వివరించాడు. ఆ పైన ఆయన తన కుమార్తెలను దశరథ మహారాజు తనయులకు ఇచ్చే లాంఛనప్రాయమైన ఒప్పందాన్ని సంతోషంగా ముగించాడు. ముందుగా రామలక్ష్మణులకు సమావర్తన కర్మను జరిపించవలసిందని జనకుడు దశరథుణ్ణి కోరాడు. దీని ప్రకారం గురుకుల నుండి విద్యార్థి స్వగృహానికి తిరిగి వచ్చిన సమయంలో అతనికి శిరస్సు, కక్షల్లోని కేశాలను తొలగించటం జరుగుతుంది. తర్వాత 3 రోజుల పాటు జరిగే అగ్నిష్ట హోమాన్ని ఒక శుభముహూర్తంలో ప్రారంభించారు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుని యొక్క 2 కుమార్తెలను భరత శత్రుఘ్నులకు కన్యాదానం చేయవలసిందని వశిష్ఠుడు అభ్యర్థించాడు. అందుకు జనకుడు సమ్మతించాడు. సమావర్తనోత్సవం జరిపినప్పుడు దశరథ మహారాజు తన 4 కుమారులు ఒక్కొక్కరిగాను 1,00,000 గోవుల చొప్పున బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ పైన వివాహానికి నిశ్చయింపబడిన విజయనామకమైన శుభముహూర్తంలో వశిష్ఠుడు జనక మహారాజును సమీపించి, ఓ రాజా, కన్యాదానం కోసం కోసలాధిపతి అతని 4 కుమారులు బయట నిరీక్షిస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా శుభవివాహ యజ్ఞం ఇప్పుడే ప్రారంభింపబడుగాక అన్నాడు. ఆ పిమ్మట దశరథ మహారాజు తన 4 పుత్రుల వెంట యజ్ఞశాలలోనికి నడిచాడు. వశిష్ఠముని యజ్ఞవేదికను గంధ పుష్పాలతోనూ పూల కుండీలతోనూ అలంకరించి పన్నీటి పాత్రలు, నవధాన్యాలు, సాంబ్రాణి, పసుపు, కంబాలు తదితర మంగళ ద్రవ్యాలతో వేదికను సిద్ధపరిచాడు. అంతా సిద్ధమైన మీదట బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణ చేస్తుండగా వశిష్ఠుడు యజ్ఞజ్వాలను వెలిగించి ఆహుతులను సమర్పించడం మొదలుపెట్టాడు. అంతటా జనకుడు సీతను వెంటబెట్టుకొని యజ్ఞశాలలోనికి ప్రవేశించి రాముని పక్కనే ఆమెను ఆసీనురాలిని చేశాడు. జనకుడు గద్గస్వరంతో, ఓ రాజకుమార శ్రేష్ఠుడా,
ఈమె నా కుమార్తె సీత. నీ ఆజీవన సహచారిగా దయచేసి ఈమె చేతిని స్వీకరించు. ఈమె సకల సద్గుణాలకు నిధి వంటిది. నీ నీడ నిన్ను వెన్నంటి ఉండే విధంగా ఈమె నిరంతరం నీకు అంకితమై నిలుస్తుంది అని చెప్పాడు. అంతట గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తుండగా, స్వర్గం నుండి పుష్పవర్షం కురుస్తుండగా, దేవదుందువులు నినదిస్తుండగా, జనక మహారాజు భాగ్యదేవత అయిన సీత యొక్క చేతిని పరమాత్ముడైన రాముని చేతిలో కలిపాడు. ఆ పైన జనక మహారాజు ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతితోనూ, మాండవి చేతిని భరతుని చేతితోనూ, శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతితోనూ కలిపాడు. అంతటా ఆ నలుగురు సోదరులు నూతన వధువులైన తమ భార్యల చేతులను పట్టుకొని యజ్ఞజ్వాల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశారు. తదుపరి వారు జనక మహారాజు చుట్టూ, మహర్షుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లావణ్య సద్గుణాలు మూర్తీభవించిన సీతను పొందిన రాముడు అపరిమితమైన సంతృప్తిని, సంతోషాన్ని పొందాడు. తన హృదయేశ్వరుడు స్వదర్తన ధైర్య సాహసాలు, మేధస్సు, అందచందాలకు ప్రతీక అయిన ప్రియతమ రాముణ్ణి సాధించుకున్న సీత అపూర్వమైన ఆనందాన్ని అనుభవించింది. రూపం, సౌందర్యం, వర్తన, వయస్సు, ప్రవృత్తి వంటి దివ్య లక్షణాలన్నింటిలోనూ సీతారాములు సమానులే. పరస్పరం హృదయాలను అంకితం చేసుకున్న సీతారాములు లక్ష్మీదేవితో కూడి ఉన్న విష్ణువు మాదిరి అద్భుతంగా ప్రకాశించారు. ఆనాటి వేడుకలన్నీ ముగిసిన మీదట పెండ్లి బృందం వారు రాత్రికి విశ్రమించారు. మరుసటి నాటి ఉదయమే విశ్వామిత్రుడు మిథిల నుంచి హిమాలయాలకు వెళ్ళాడు. తర్వాత అదే రోజున జనక మహారాజు నుంచి భారీగా కట్న కానుకలను స్వీకరించిన మీదట దశరథ మహారాజు తన నలుగురు కుమారులతోనూ వారి భార్యలతోనూ కలిసి బయలుదేరాడు. అయోధ్యకు తిరిగి వస్తుండగా భయగ్రస్తమైన అసంఖ్యాకమైన పక్షులు కీచుకీచుమని అరుస్తూ తల మీదుగా ఎగురుతున్న దుస్సకనం దశరథ మహారాజు చూశాడు. అదే సమయంలో తన దారిలో ఒక జింక ఎడమ నుంచి కుడివైపుకు పోతున్న శుభశకునం కూడా ఆయనకు కనిపించింది. ఏదో ప్రమాదం ముంచుకు రానున్నదన్న భయంతో ఆ శకునాలకు ఫలితమేమని మహారాజు వశిష్ఠుడిని వివరణ అడిగాడు. కీచుకీచుమని రొద చేసిన పక్షులు ఏదో ప్రమాదం రానుందని సూచిస్తున్నాయి. అయితే ఆ విషయమై ఆందోళన పడవలసినదేమీ లేదన్న సంగతి జింక ఎడమ నుంచి కుడికి పోవటం తెలియచేస్తుంది అని ఋషి సమాధానమిచ్చాడు. అలా దశరథ మహారాజు, ఆయన పురోహితుడు ఆ విషయం గురించి చర్చించుకుంటూ ఉండగా ఒక ప్రచండ ప్రభంజనం మొదలై భూమిని కంపింపచేస్తూ మహావృక్షాలను నేలకొల్చసాగింది. ఉవ్వెత్తున ధూళి పైకి లేచి అన్ని దిశలను కప్పివేసింది. దానివల్ల అలముకున్న గాఢాంధకారాన్ని చూసి దశరథ మహారాజు, ఆయన కుమారులు, వశిష్ఠాది ఋషులు తప్ప తక్కిన వారంతా నివ్వెరపోయి భయభ్రాంతులయ్యారు. అంతలో అకస్మాత్తుగా విఖ్యాతుడైన భయంకర యోధుడు పరశురాముడు జడలు కట్టిన శిరోజాలతో కుడిభుజం మీద ఒక గండ్ర గొడ్డలతో, ఎడమ భుజాన వేళ్లాడుతున్న ధనస్సుతో ఒక శక్తివంతమైన శరాన్ని చేబూని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గతంలో 21 మార్లు క్షత్రియ వంశాలను సంహరించిన మీదట ఇక కోపానికి వసుడు కానని శపథం చేసి తపస్సాధనలు ఆచరించటంలో నిమగ్నుడై ఉండిపోయిన పరశురాముడు ఇప్పుడు ఇలాంటి ఉగ్రరూపంలో రావటం చూసి ఋషులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈయన కోపానికి కారణం ఏమై ఉంటుందా అని ఋషులు అనుకుంటుండగా ఆ జమదగ్ని కుమారుడైన పరశురాముడు శ్రీరాముడిని ఉద్దేశించి, నీవు పరమశివుడు ధనస్సును విరిచి వీరోచిత కార్యం చేశావనటంలో సందేహం లేదు. కానీ నా దగ్గర అంతకంటే గొప్పదైన విష్ణుమూర్తి యొక్క ధనస్సు ఉంది. నీవు గొప్ప మొనగాడివి అనుకున్నట్లయితే ఇదిగో ఈ ధనస్సు తీసుకొని నారి సంధించు. దీనిని పూని నీవు బాణాన్ని పూర్తిగా ఎక్కుపెట్టగలిగితే నాతో పోరాడటానికి అర్హుడైన వ్యక్తివని గుర్తిస్తాను అంటాడు. పరశురాముడు చేసిన సవాల్ను విన్న దశరథ మహారాజు తన ప్రియతముడైన పుత్రుడిని కోల్పోవలసి వస్తుందన్న భయంతో దుఃఖ వివసుడవుతాడు. వణుకుతున్న కంఠంతో, మహారాజా, ఓ ఋషీశ్వర, పరశురామ, నీ ఆగ్రహాన్ని ఇక విడిచిపెట్టు. ఇక పోరాటాన్ని వదిలేస్తానని నీ శపథాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీవి భూమిని అంతటినీ కశ్యపునికి దానం చేసి తపశ్చర్య నిమిత్తం మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయావు కదా అన్నాడు. కానీ పరశురాముడు దశరథుడిని ఏమాత్రం పట్టించుకోకుండా రాముడితో, పరమశివుడి ధనస్సు
ధనస్సును, మహావిష్ణువు ధనస్సును రెండింటినీ విశ్వకర్మయే రూపొందించాడు. వాటిలో ఒకదానిని త్రిపురాసుర సంహార నిమిత్తం పరమశివుడు ఇవ్వటం జరిగింది. పరమశివుడు ఆ దానవుని వధించిన మీదట ఒకరోజు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పరమశివుడు మహావిష్ణువుల్లో ఎవరు ఎక్కువ శక్తిమంతులు అని కుతూహలంగా ప్రశ్నించారు. వారి సందేహాన్ని తీర్చే నిమిత్తం బ్రహ్మదేవుడు ఆ ఇద్దరి మధ్య ఒక సంఘర్షణ రేపాడు. ఫలితంగా భయంకరమైన పోరాటం జరిగింది. ఆ యుద్ధంలో మహావిష్ణువు పరమశివుడు వింటినారిని తెంచివేసి ఆ పైన కేవలం భయంకరమైన ఒక గర్జన చేయటం ద్వారా పరమశివుడు ఇంద్రియ వ్యాపారాలను స్తంభింపచేశాడు. దేవతల ప్రార్థన మేరకు ఆ యుద్ధాన్ని అంతటితో ఆపటం జరిగింది. ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూసిన వారంతా పరమశివుడి కంటే మహావిష్ణువే అన్ని విధాలా గొప్పవాడనే నిర్ణయానికి వచ్చారు. కానీ పరమశివుడు తన పరాజయం కారణంగా చికాకు పడి దేవతల తీర్పుతో అవమానం పొందాడు. అందువల్ల శివుడు నిరాశ నిస్పృహలతో తన ధనస్సును జనకుడు పూర్వీకుడైన దేవపుత్రుడికి ఇచ్చివేశాడు. మహావిష్ణువేమో తన ధనస్సుని రుచిక మహర్షికి ఇవ్వగా అనంతరం ఆయన దాన్ని తన కుమారుడైన జమదగ్నికి ఇచ్చారు. అయితే తనకు ఏ హాని జరిగినా తాను ఎవ్వరికీ ప్రత్యుపకారం చేయనని వ్రతం పూనినందున నా తండ్రి ఆ ధనస్సును ఎన్నడూ ఉపయోగించలేదు. తర్వాత ఆయన నుండి ఈ ధనస్సు నేను స్వీకరించాను. నా తండ్రిని కార్తవీర్యుడు చంపినందుకు ప్రతీకారంగా 21 మార్లు క్షత్రియులను సంహరించిన మీదట నేను ఈ భూమండలంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించాను. క్షత్రియులను చంపిన నా పాప పరిహారం కోసం కశ్యపుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వర్తించగా ఆయనకు దానంగా ఈ భూమిని ఇచ్చివేసి నేను మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాను. అక్కడ ఉగ్రమైన తపస్సు చేసి గొప్ప శక్తి సామర్థ్యాలను ఆర్జించాను. కానీ నీవు పరమశివుడు ధనస్సును విరిచావన్న సంగతి తెలియగానే నిన్ను సవాలు చేయక తప్పనిసరి ఇలా వచ్చాను. నిన్ను నీవు ఒక గొప్ప వీరునిగా భావించుకున్నట్లయితే ఈ ధనస్సును తీసుకుపోయి నాతో పోరాడగల యోగ్యత నీలో ఉందేమో పరీక్షించుకో అన్నాడు. రాముడు ఏమీ మాట్లాడకుండానే ఒక్క ఉదుటును పరశురాముని చేతిలో నుండి ధనస్సును బాణాన్ని లాగివేసుకోవటం ద్వారా ఆ సవాల్ను స్వీకరించాడు. వాటితో పాటే పరశురాముడు దీర్ఘకాల తపస్సుతో సాధించుకున్న తపశ్శక్తిని కూడా రాముడు లాగేసుకున్నాడు. అంతట పరశురాముడు నివ్వెరపోయి చూస్తుండగా రాముడు సునాయాసంగా ఆ వింటికి నారిని తగిలించి బాణాన్ని చివరి దాకా లాగి సంధించి పరశురామునితో, నీవు బ్రాహ్మణుడు, విశ్వామిత్రునితో సంబంధం కలవాడు కనుక నిన్ను నేను చంపను. కానీ నా ఈ శరసంధానం వ్యర్థం కాకూడదు కనుక నీ సవాలుకు దీటైన సమాధానం ఇవ్వవలసి ఉంది కనుక నీవు నీ తపస్సాధనల ఫలితంగా ఆర్జించుకున్నట్టు స్వర్గప్రాప్తిని ఇవ్వగలిగినట్టు పుణ్య విశేషాన్ని నిశ్శేషం చేయటానికి దీన్ని వినియోగిస్తాను అని ప్రకటిస్తాడు. రాముడి శరప్రయోగాన్ని వీక్షించటానికి దేవతలు దేవర్షులు ఆకాశంలో గుమిగూడారు. పరశురాముణ్ణి అప్పటికే రాముడు నిర్వీర్యుడిగా చేసి ఉన్నందున అతడు పరమాత్ముడైన రాముణ్ణి కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. చివరకు రాముడు బాణాన్ని లాగుతూ చెవి వరకు తీసుకురాగా పరశురాముడు నెమ్మదించిన స్వరంతో, నేను కశ్యపుడికి భూమిని దానం చేసిన మీదట ఆయన నన్ను ఇకపై ఇక్కడ నివసించవద్దని ఆదేశించారు. ఈ కారణంగా నేను చీకటి పడేలోగా వెళ్ళిపోవలసి ఉంది. నాకు స్వర్గప్రాప్తి లేకుండా చేస్తే చేశావు, కనీసం నన్ను మహేంద్ర పర్వతానికి తిరిగి పోనిచ్చి నా తపస్సును కొనసాగనివ్వు. ఓ రామ, నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. అందువల్ల నీ చేతుల్లో పరాజితుణ్ణి కావటం నాకెంత మాత్రం లజ్జాస్పదంగా లేదు అన్నాడు. పరశురాముడి విన్నపాన్ని విన్న రాముడు మౌనంగానే ఆమోదించి ఆ మహాశక్తియుతమైన బాణాన్ని వదిలి జమదగ్ని యొక్క స్వర్గాధిరోహణ సామర్థ్యాన్ని తుంచివేశాడు. అటుపైన పరశురాముడు మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాడు. ఆయన వెళ్ళిపోవటంతో అంతకుముందు ఏర్పడిన అంధకారం పూర్తిగా పటాపంచలైంది. గగనతలంలో తమ స్థానాలకుండే దేవతలు మహోత్సాహంతో శ్రీరాముని ఘనంగా కీర్తిస్తూ ఆయనపై సుగంధయుత పుష్పవృష్టి కురిపించారు. అంతటా రాముడు విష్ణుధనస్సును వరుణుడికి కానుకగా ఇచ్చివేయగా పెండ్లి బృందం ప్రయాణం కొనసాగించింది. స్వగృహానికి చేరిన మీదట దశరథ మహారాజు నందన్లు నలుగురు తమ తమ పత్నులతో ఎంతో సుఖంగా గడపసాగారు. తర్వాత కొంతకాలానికి కేకయి పుత్రుడు భరత శత్రుఘ్నులకు మేనమామ అయినట్టు యథాజిత్తు మహారాజు అయోధ్యకు వచ్చి తన మేనల్లును తనతో వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానించాడు. తన సోదరులిద్దరూ కేకేయ రాజ్యానికి వెళ్ళిన మీదట రాముడు తన తండ్రిని ముగ్గురు తల్లులను ఎంతో శ్రద్ధగా సేవించసాగాడు. రాజ్యపాలనా వ్యవహారాలను కూడా ఎంతో నిజాయితీతో
చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉన్నందున పౌరులందరూ రాముణ్ణి అమితంగా ప్రేమించసాగారు. సీతారాముల పరస్పర సహజ ప్రేమానురాగాలు దినదిన ప్రవర్ధమానమైనాయి. పరస్పర సౌందర్య సద్గుణాలకు బద్ధులై వారు సంపూర్ణంగా ఒకరినొకరు అంకితమయ్యారు. వాస్తవానికి సాక్షాత్తుగా భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవియే అయినందున సీత సౌందర్యమే అవతరించినట్లుగా ఉండేది. రాముని హృదయాంతర్గత భావాలన్నింటినీ సీత మనస్సుతోనే చదవగలిగేది. భర్తకు ప్రీతి కలిగించటానికే నిరంతరం కృతనిశ్చయురాలై ఉన్న సీత స్త్రీ సహజమైన మృదుల స్వభావానికి పాతివ్రత్యానికి ప్రతీకలా వ్యవహరించేది. అనతి కాలంలోనే సీత శ్రీరాముని హృదయాన్ని తను నియంత్రించగలిగే స్థితికి వచ్చింది. బాలకాండ సమాప్తం.